అమ్మా యూత్‌ని చూస్తా ఉంటే కొంతమంది ఒంటరి జీవితం చాలా మేలంటున్నారు. పెళ్ళిళ్ళకి చాలా దూరంగా ఉంటున్నారమ్మా. దీని బాధ ఆ పిల్లలకి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆ పిల్లలు అలా తిరుగుతా ఉంటే ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణనాతీతం. మీరిలాంటి వాళ్ళని గమనించారా? ఎందుకు లేదమ్మా. కళ్ళు తెరిచి చూస్తే చాలా మంది ఇట్లాంటి వాళ్ళు కనపడుతున్నారు. ఏం చెప్తారు అంటే వీళ్ళకి? సమాజంలో మనం ఇలా పరిసరాలు చూడడం, గమనించడం మొదలుపెడితే ఆ! ఇట్లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేదమ్మా. 25 ఏళ్ళు దాటిపోతే ఇంక పెళ్లి కాదు అని చెప్పి వాళ్ళు ఇళ్లల్లో ఉండిపోవడం లాంటివి ఉండేది. అసలిప్పుడు పెళ్లి సంబంధాలు చూడడమే 25 ఏళ్లకో, 30 ఏళ్లకో మొదలుపెట్టి, అందులో మన గొంతెమ్మ కోరికలన్నీ తీరే సమయానికల్లా ఏదో ఒకటి తేడా వస్తూనే ఉంటుంది. ఆ తేడా వచ్చేటప్పటికల్లా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పి ఏది ఆహ్, కాకుండా ఏది అయిపోతుంది. కాకుండా అయిపోయి అప్పటికి జీవితం చాలా ఇంకా పెళ్ళవసరం లేని వయసొచ్చేస్తూ ఉంది. ఈ లేకపోవడానికి కూడా కొన్ని కారణాలు చెప్తున్నారమ్మా. ఒకటి కోరికలైతే కొన్ని రకాల అవసరాలు పెళ్లి లేకుండానే తీరిపోతున్నాయి కూడా కదా! అని అంటూ ఉన్నారు. హ్మ్. ఇంకా ఇప్పుడు 40 ఏళ్లకి అమ్మాయికో, 45 ఏళ్లకి అబ్బాయికో పెళ్లి చేస్తే, ఆ తర్వాత వాళ్ళు పిల్లల్ని కనేదెప్పుడు? వాళ్ళని పెంచేదెప్పుడు? అలా పెంచి వాళ్ళింకా వృద్ధాప్యంలో చంటి పిల్లలుగా ఉంటారు. ఇప్పుడు మాకెందుకండి పిల్లలు? ఇంకా పిల్లలవసరం లేనప్పుడు మాకు పెళ్ళిళ్ళెందుకు అంటున్నారు. అంటే ఇలా ఎన్ని రకాల సమస్యలుగా ఈ పరిస్థితొచ్చిందో చూడండి. అవును. అవును. ఒకటి మేం కెరీర్‌లో సెటిలయ్యాక చూసుకుంటామనేటప్పటికి, కెరీర్‌లో సెటిలయ్యాక తమకి తగిన సంబంధాలు రావట్ల. అవును. అక్కడ సర్దుకుపోవడం చేత కాదు. హ్మ్. నాకన్నా అమ్మాయేమో నాకన్నా బాగా పదవిలో ఉన్నవాడు కావాలనుకుంటుంది. అబ్బాయేమో నాకన్నా తక్కువ అమ్మాయే కావాలి, ఎక్కువ అమ్మాయి అయితే మాట వినదు అని చెప్పి ముందర నుంచి అంటే మాట వినాలట భార్య అదేమిటో. హ్మ్. అందుకని దానికోసం ముందర నుంచే సిద్ధపడుతూ, ఈ రకంగా అనేక రకాలు చదువుకునుండాలి, ఉద్యోగం చెయ్యాలి, సంపాదించాలి. మాట కానీ వినాలి. నాకన్నా పైగా ఉండకూడదు, మాట వినాలి. ఆ! అని వాళ్ళు కోరుకుంటారు. వీడు అన్ని రకాలుగాను బాగానే ఉండాలి. మళ్ళీ వయస్సు ఉండకూడదు. నాకన్నా ఒక ఏడాదో, 2 ఏళ్ళో మాత్రమే పెద్దగా ఉండాలి. అందంగా ఉండాలి. చదువుండాలి, కారుండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ. ఇవన్నీ ఉండేటటువంటి వయసొచ్చేటప్పటికల్లా సొంత బంగ్లా, కారు ఉండాలంటే, ఓ పదవిలో ఉండాలి అంటే వయసు పెద్దదే అవ్వాలి గదా! అంతేగా. చిన్నతనంలో రావు గదా! ఇట్లా గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ ఎక్కడా రాజీ పడకపోవడం వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయమ్మా. ఎంతగా ఆలస్యం అవుతున్నాయంటే, ఇంక మాకు పెళ్లి అవసరం లేదు అనిపించేదాకా ఆలస్యం అయిపోతున్నాయి. కానీ హ్మ్. 40 ఏళ్ల తర్వాత పెళ్లి అవసరం లేదు అంటే ఇట్స్ ఓకే. కానీ ఆ తర్వాత అంతటితో జీవితం అయిపోలేదు కదా! 80 ఏళ్ళు బతుకుతారని అనుకుందాం. మిగిలిన 40 ఏళ్ళు ఒంటరిగా ఎలా బతుకుతారు? ఓపిక ఉన్న రోజుల్లో బానే ఉంటుంది. హ్మ్. చూడండి మామూలుగా ఒంటరిగానే ఉంటారు. జ్వరం రాంగానే భయమేస్తుంది తోడెవరన్నా పడుకోమంటారు. కదా! అవును. మరి మామూలుగా ఒక్క పూట జ్వరానికే తోడు కావాలనిపిస్తే, వృద్ధాప్యం వచ్చి అన్ని రకాలుగాను బలహీనపడ్డాక ఒంటరిగా ఎలా ఉండగలరు? ఆ సంగతి మర్చిపోయి, ఇవ్వాళ నేను ఉండగలను అనుకుంటున్నారు గానీ, శారీరక, మానసిక ఆరోగ్యాలు ఉన్నంత కాలం ఒంటరిగా ఉండగలుగుతారు. ఈ రెండింటిలో ఏ దాంట్లో అన్నా తేడా వస్తే? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతకాలం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మనం గ్యారంటీ ఇవ్వగలం? మనకి తలనొప్పొస్తే లేచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునే ఓపిక లేనంత బాధగా ఉంటే, ఎవ్వరన్నా నాకో గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే బాగుండనుకుంటామే. అప్పుడు తెలుస్తది. అప్పుడు తెలుస్తుంది గదా మనిషి యొక్క విలువ. నిజానికి వివాహం అన్నది తోడు కోసం చాలా ప్రధానం. ఒకప్పుడు లెక్క ప్రకారం ప్రజాయై గృహమేధినాం సంతానం పొందడం కోసం మాత్రమే ఆహ్, వివాహాలు చేసుకునేవారు. ధర్మ ప్రజాపత్యర్థం అని మంత్రాల్లో కూడా అదే చెప్పారు. హ్మ్. ధర్మబద్ధమైన సంతానం కోసం నేను ఈ వివాహం చేసుకుంటున్నాను. ఇద్దరూ వాగ్దానాలు చేసుకొని పెళ్లి చేసుకునేవారు. సంతానం పొందడం పూర్తయిన తర్వాత స్నేహితుల్లాగా ఉండేవారు. ఒకరి అవసరాలు ఒకడు తీర్చుకుంటూ. మరట్లాంటిది కనీసం ఆ రకమైనటువంటి తోడైనా లేకుండా ఎలా ఉంటారు? ఈ వీళ్ళ తల్లిదండ్రుల బాధ ఎట్లా ఉంటుంది? మేమున్నంత కాలం ఈ పిల్లని ఇలాగ ఈ పిల్లాడినో చూసుకునేవాళ్ళుంటారు. తర్వాతేంటి? తర్వాతేమిటి? మా తర్వాతేమిటి? అన్న బాధ తల్లిదండ్రులకుంటుంది. పిల్లలకు కూడా ఉండదా? పైకి చెప్పరు గాని బింకంగా అమ్మా, నాన్న ముందర వెళ్ళిపోవడం, పిల్లలు తర్వాత కొంతకాలం జీవించి ఉండడం అన్నది ప్రకృతి ధర్మం. చెడ్డ మాటలు మాట్లాడకండి అని అంటారు గానీ, అది ప్రకృతి సహజమండి ధర్మం కదమ్మా! ధర్మము. దాన్ని కాదని ఎట్లా అంటాం? 80 ఏళ్ళొచ్చినటువంటి తల్లిదండ్రులు ముందర వెళ్ళిపోవడం, 60 ఏళ్ళొచ్చిన కొడుకులు బతికుండడం అన్నది సహజమైనటువంటి విషయం. అంతే.
దాన్ని తప్పు, అశుభం, అపశకునం అనకూడదు. అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళు 80 ఏళ్ళో, 90 ఏళ్ళో బతికారనుకుందాం. వాళ్ళు ఉన్న పరిస్థితులు, వాళ్ళు తిన్న ఆహారం, వాతావరణం దానివల్ల ఆరోగ్యంగానే ఉన్నారు. మన పరిస్థితులేమిటి? మనకున్న వాతావరణం ఏమిటి? 50 ఏళ్లకే ముసలాళ్ళమైపోతున్నామే. 40 ఏళ్లకి రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారే చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. అమ్మ డబ్బుంది హ్మ్. అనేది కొంతమంది ఆలోచిస్తున్నారు. ఓకే. పెళ్లి లేకపోతే లేకపోయింది. హ్మ్. పిల్లలు లేకపోయినా పర్వాలేదు. హ్మ్. డబ్బుంది గదా! అది చాలు. డబ్బు ఏం పెడుతుంది మనకి? ఒక సర్వెంట్‌ని పెట్టుకుంటాం. సర్వెంట్ ఎంత నమ్మకంగా చేస్తారు? వాళ్ళు మనల్ని చంపరని నమ్మకం ఏమిటి? అందరు సర్వెంట్లు అట్టా ఆ! ఉంటారని కాదు. జనరల్‌గా అదే. వాళ్ళని మన ప్రేమగా చూసుకుంటారనేటటువంటి నమ్మకం ఏమిటి? నమ్మకం లేదు కదా! యాంత్రికంగా చూస్తారు. యాంత్రికంగా చూడ్డం వేరు, ప్రేమతో ఆప్యాయతతో చూడ్డం వేరు. ఈ ఆప్యాయత అన్నది మనకి డబ్బు పెడితే వచ్చేది ఒక కాదు. రిలేషన్‌తోనే గదా! వస్తది. వస్తుంది. ఆప్యాయత ఎప్పుడు కూడా బంధంతో వస్తుంది. సంబంధంతో వస్తుంది. అంతేగాని డబ్బుతో రాదు కదా! కొనుక్కునేది కాదు కదా! కనుక డబ్బుతో అన్నీ జరుగుతాయన్నది చాలా అబద్ధం అండి. బాగా డబ్బుంది. ఎవ్వరూ లేరు. ఒక్కళ్ళు ఉన్నారు. ఒంట్లో బావుండలేదు. పలకరించేవాళ్ళు లేరు. ప్రాణం పోయిన తర్వాత వారం రోజులకి శవం బయటికి తీసిన సందర్భాలు కొన్ని మనం చూస్తున్నాం. అవును. అంత పాచి శవం కావాల్సిన కర్మ ఏమొచ్చింది? ధర్మం గనక తెలిసినట్టయితే మన ధర్మశాస్త్ర గ్రంథాలు గనక చదివినట్టయితే శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయాక చేయాల్సిన కొన్ని క్రియలున్నాయి గదా! అవి చేసేవాళ్ళు లేకుండా అనాథ ప్రేతలాగా పడిపోవాల్సిన కర్మ ఎందుకొచ్చింది? ఎంత అహంకారాలేమిటి? ఇంకొకళ్ళతో మనం కలిసి ఉండలేక ఒంటరిగా జీవితం గడపాల్సినటువంటి అగత్యం ఏముంది? హ్మ్. ఈ పరిస్థితులన్నీ ఊహించే గదా తల్లిదండ్రులు బాధపడతారు. బతికున్న తల్లిదండ్రుల్ని బాధ పెట్టడమే చాలా తప్పా కాదా? తర్వాత మాట తర్వాత. ఇన్ని ఆలోచించండి. ఒక్కసారి గనక ఆలోచించడం మొదలుపెడితే ఒక సమస్య గురించి ఉన్నటువంటి భిన్నమైన కోణాలు, మనం చేసే పనుల్లో ఉన్న మంచి చెడులు మనకే తెలుస్తాయి. మన తెలివితేటలతో ఏం చేస్తున్నామంటే కావాల్సిన కోణం ఆలోచిస్తున్నాం. అసలు కోణాల్లో ఆలోచించట్లేదు. అది పెద్ద సమస్య అవుతోంది. ఒంటరి బతుకు చాలా కష్టమమ్మా. సోలో బతుకే సో బెటరు అని మాట్లాడడం చాలా తేలిక. సోలోనే ఉంది ఉండాల్సిందంతా. కదా! సో బెటర్ అన్నారే తప్ప బెటర్ కాదు. ఎందుకు? అంటే నేను ఇతరులతో కలిసి ఉండలేను. నాకు రాజీ పడటం రాదు. సర్దుకోవటం రాదు. నేను విర్రవీగుతూ ఉంటా. అవసరమైతే విరిగి పడతాను తప్ప వంగను అనే మనస్తత్వంతో ఇన్ని రకాల సమస్యలొస్తున్నాయమ్మా.